Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. రాబోయి చందమామ చంద్రిక వదులు. నేను బయటికి తీసుకెళ్లి బాంబు పడేస్తాను. నువ్వు పాపని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదులు. వద్దండి, మీరే వెళ్ళిపోండి. రుద్రాణి ఎదురు చూస్తూ ఉంటుంది కదా, మీరు వెళ్ళిపోండి. మీరు ఎలాగో ఫారెన్ వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోండి. నేను ఈ బాంబు బయట పడేసి నా పాపతో పాటు వెళ్ళిపోతాను. చంద్రిక వదులు. ఏమండి? చంద్రిక నా మాట వదులు. ఏమండి? 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 భరత్ గారు, మీకేం కాలేదు కదా? భరత్, ఆర్ యు ఓకే? అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేను డమ్మీ బాంబు కింద పెట్టమన్నాను, నిజమైన బాంబు పెట్టావు. ఆయనకి ఏమైనా అయ్యి ఉంటే? నాకేం కాదు. నీ ప్రేమ నన్ను గెలిపించే చంద్రిక. ఏమండి మీరు? నేను భరత్ విజయ్ని కాదు. నీ భర్తనే. ఇంతకాలం నాకు పాత జ్ఞాపకాలు రాలేదని బాధపడేవాణ్ణి. ఇప్పుడు నాకన్నీ గుర్తుకొచ్చాయి చంద్రిక. మన పెళ్లి ఎలా జరిగిందో నాకు గుర్తొచ్చింది. ఆ తర్వాత పాపని కన్నప్పుడు నువ్వు చేసిన పోరాటం నాకు గుర్తుంది. అవును, అమ్మ ఎలా ఉంది? అమ్మ ఎక్కడుంది? నాకు గతం అంతా గుర్తొచ్చింది చంద్రిక. ఏమండి? ఇప్పుడు అర్థమైందా చంద్రిక?
నేను ఎందుకు నిజమైన బాంబు పెట్టానో? మీరనుకున్నట్టు అది టైం బాంబ్ కాదు. అది ఆ టైం అయిపోయినా పేలదు. కాకపోతే దాన్ని దూరంగా పడేస్తే బ్లాస్ట్ అవుతుంది. అది బ్లాస్ట్ అయినా కేవలం పొగ మంటలు వస్తాయి తప్ప మనిషి ప్రాణాలు తీసేంత డేంజర్ అయితే కాదు. ఇలాంటి మార్పు రావాలని నేను ఆ బాంబు పెట్టాను. ఐఎమ్ సారీ విక్రమ్, నేను తొందరపడి మీ మీద చేయి చేసుకున్నాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు. ఆ డాక్టర్ గారు ఏ సందర్భంలో అయితే గతం గుర్తుకు రాకుండా పోయిందో అలాంటి సందర్భాన్ని క్రియేట్ చేస్తే తిరిగి తనకి గతం గుర్తుకొచ్చే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఈ రిస్క్ తీసుకున్నాను. మొత్తానికి మన ప్లాన్ ఫలించింది. భరత్కి గతం గుర్తుకొచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్ఐ గారు, నా కొడుకు కోడలు కనిపించకుండా పోయారు. నా మనవరాలు కూడా కనిపించట్లేదు. దయచేసి మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని వెతికి పెట్టాలి. లేదండి, నా కోడలు ఎప్పుడూ అలాంటి పని చేయదు. ఒకవేళ అలా చేసేట్టయితే నేనెందుకు కంప్లైంట్ ఇస్తాను చెప్పండి? చూడండి, మీ వల్ల అవుతుంది అంటే చెప్పండి, లేదంటే నేను హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చాను. మీరు దీని గురించి ఏమాత్రం యాక్షన్ తీసుకోకపోయినా నేను చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇది బెదిరింపు కాదండి. నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు ఆ రుద్రాణి ఇన్ఫ్లుయెన్స్కి ఏమాత్రం లొంగినా నేను చాలా సీరియస్ అవ్వాల్సి వస్తుంది. దయచేసి నా కొడుకుని, కోడల్ని, మనవరాల్ని నా ముందు తీసుకొచ్చే బాధ్యత మీదే. ఎందుకు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు? మీరు చంద్రిక కలిసే ఇదంతా చేశారు. చెప్పండి, భరత్ని ఎక్కడ దాచిపెట్టారు? భరత్ని నాకు కాకుండా చేయడానికి మీరిద్దరూ కలిసి ప్లాన్ చేశారన్న విషయం నాకు తెలుసు. మర్యాదగా చెప్పలేదో మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. హే, నీకేమైనా పిచ్చా? నువ్వేం మాట్లాడుతున్నావు? అవతల నా కొడుకు కోడలు కనిపించట్లేదని నేను టెన్షన్ పడి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే నువ్వొచ్చి నన్ను అడుగుతున్నావేంటి? అసలు ఆ మాట నేను అడగాలి. నా కొడుకు నేం చేశావు? ఏంటి తమాషా చేస్తున్నారా? భరత్ని నేను దాచడమేంటి? అసలు భరత్ని తీసుకొని నేను ఈ దేశం వదిలిపోవాలని ప్లాన్ చేస్తే నా ప్లాన్ నాశనం చేయడానికి మీరు మీ కోడలు కలిసి భరత్ని తీసుకెళ్లి ఎక్కడో దాచారు. మర్యాదగా భరత్ని నాకు అప్పగిస్తారా, లేదంటే మీ అంతు చూడమంటారా? ఏంటి ఇందక్కడి నుంచి చూస్తున్నాను నా భరత్ అంటున్నావు. వాడేమన్నా నీ మెళ్ళో తాళి కట్టాడా? వాడసలు ఏ విధంగా నీ భరత్ అయ్యాడు? నేనతన్ని ప్రేమించాను. భరత్ని దక్కించుకోవడం కోసం నేను చాలా కష్టపడ్డాను. అవసరమైతే భరత్ కోసం ప్రాణాలైనా ఇస్తాను. నువ్వు ప్రాణాలిచ్చినా, వాడి కోసం నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నా కొడుకు నీ మొహం కూడా చూడ్డు. వాడు విజయ్ అని నువ్వు నాటకమాడి వాణ్ణి నీ భర్తగా నమ్మించి మోసం చెయ్యొచ్చేమో గాని వాడు మాత్రం నీకు జన్మలో దక్కడు. మరి నువ్వు భర్త అని వాడు వెంట పడ్డావు కదా. నిజంగా నిన్ను వాడు భార్యగా స్వీకరిస్తే కనీసం నీ ఒంటి మీదైనా చేయి వేశాడా? లేదే. అంతకు ముందు కూడా వాడి కోసం చాలా కష్టపడ్డానన్నావే. ఏం కష్టపడ్డావు? చంద్రిక కంటే కష్టపడ్డావా? భర్త కోసం నా కోడలు చంద్రిక ఒక మహాయుద్ధమే చేసింది. ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు పడిందో నా కళ్ళతో నేను చూశాను. నువ్వెన్ని పాపాలు చేసినా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు అంటే దాని కారణం కేవలం చంద్రిక మంచితనం. దాన్ని కూడా నువ్వు ఇంకా అడ్వాంటేజ్గా తీసుకున్నావు అంటే పుట్టగతులు లేకుండా పోతాయి. చంద్రిక దాకా అవసరం లేదు, నేనే నీ అంతు చూస్తాను. ఏంటి రెచ్చిపోతున్నారు? నా అంతు చూస్తారా? నేనెవరో తెలుసా? నువ్వెవరో తెలుసు, నీ బ్రతుకేంటో కూడా తెలుసు. కానీ నా సంగతే నీకింకా తెలీదు. నువ్వు మాజీ సీఐవైతే నేను నీకంటే ఇన్ఫ్లుయెన్స్ గల మనిషిని. నిజంగా నేను తలుచుకుంటే నిన్ను నామరూపాలు లేకుండా చేయగలను. కాకపోతే
నీ అంత నీచానికి దిగజారలేక ఇంకా మానవత్వపు విలువలు నాలో ఉన్నాయి కాబట్టి నువ్వింకా ప్రాణాలతో ఉన్నావు. నిజంగా నా కొడుకుని నాకు దూరం చేసే పరిస్థితే కనుక వస్తే, నా కోడలికి అన్యాయం జరిగితే నా చేతులతో నీ పీక పిసికి చంపేస్తాను. అవసరమైతే జైలుకు కూడా వెళ్తానేమో కానీ నా కొడుకుని మాత్రం నీకు దక్కనివ్వను. జాగ్రత్త. నా కొడుకు కోడలు మనవరాలు వాళ్ళు ఎక్కడున్నారు ఏమయ్యారో అని నేను కంగారు పడుతూ ఉంటే మధ్యలో వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నా సంగతి నీకు తెలీదు రుద్రాణి. నేను శాంతంగా ఉన్నంతసేపే నీ ఆటలు సాగుతాయి. రెచ్చగొట్టావంటే నీ బతుకేమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకు మేడం ఆవిడంతలా రెచ్చగొట్టారు? ఆకలితో ఉన్న సింహం జోలికి, బిడ్డ దూరమైన తల్లి జోలికి అస్సలు వెళ్ళకూడదు మేడం. మీకేమో ఇవన్నీ ఏం తెలియవు. ఇప్పుడు చూడండి, ఎంతో సాఫ్ట్గా ఉంటే మీనాక్షి గారు అంతలా రెచ్చిపోయారంటే రేపు జరగబోయే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఏంటి? అంటే నా భరత్ని నాకు దూరం చేస్తే చూస్తూ ఊరుకోమంటావా? గట్టిగా మాట్లాడకండి మేడం. మళ్ళీ నా భరత్ అంటున్నారు. ఇప్పుడే కదా ఆవిడ వార్నింగ్ ఇచ్చిపోయారు. మళ్ళీ విన్నదనుకోండి, ఈసారి వార్నింగ్లుండవు మేడం, డైరెక్ట్ గా వేసేస్తుంది. ఏయ్, ఏంటి అదేసేసేది? నా సంగతి తెలీదు. మేడం, మీ సంగతి అందరికీ తెలుసు, కానీ ఆవిడ సంగతే మీకు తెలీదు. మీ లెవెల్ అంతా ఎస్ఐ సిఐ ఈ రేంజ్ వరకే మీరు మెయింటైన్ చేయగలరేమో. ఆవిడ డీసీపీ సిపి దాకా వెళ్ళగలదు. ఆవిడ పైకలా కనిపిస్తుందేమో కానీ ఆమె వెనకాల పెద్ద సామ్రాజ్యమే ఉంది. వాటన్నిటినీ వదులుకొని కోడలి కోసం కొడుకు కోసం ఇక్కడికొచ్చుంటుంది. అనవసరంగా మీరు ఆవిడ్ని రెచ్చగొట్టకండి. రెచ్చగొట్టారనుకోండి, ఆవిడ భాషా సినిమాలో రజనీకాంత్లా మారిపోతుంది. ఆ తర్వాత మీ బతుకు అదే సినిమాలో రఘువరన్లా తయారైపోతుంది. నా మాట వినండి. ఛ! మీరు ఆ రుద్రాణి మాయలో పడి ఎక్కడ ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోతారోనని చాలా భయపడ్డానండి. నిజం చెప్పినా మీరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ రుద్రాణి మాటలు మీకు వేదంలా వినిపించాయి. మీ దృష్టిలో నేను పరాయి దాన్ని. రుద్రాణి మిమ్మల్ని కట్టుకున్న భార్య అని మీరు నమ్మేశారు. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే విక్రమ్తో కలిసి నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అవును భరత్ గారు, నాకేం చేయాలో అర్థం కాలేదు. రుద్రాణి విషయంలో చాలా మోసపోయాను. తనని ప్రేమించి తన వెనకాల తిరిగాను. ఏ రోజుకైనా తన మనసు మారుతుంది, నా ప్రేమని అర్థం చేసుకుంటుంది అని పిచ్చోడ్లాగా తిరిగాను. కానీ తనకు పెళ్ళైన వ్యక్తి మీద మనసు పడిందని తెలిసాక తన మీద నాకు నిజంగా కోపం వచ్చింది. ఒక భార్యాభర్తల్ని విడదీయడం, ఒక జంట ఉసురు పోసుకోవడం అనేది ఎంత పాపమో తనకి ఎన్నోసార్లు చెప్పి చూశాను. అయినా తన మనసు మారలేదు. మోసాన్ని మోసంతోనే జయించాలని నేను రుద్రాణి మెళ్ళలో తాళి కట్టిన భర్తనని మీకు పరిచయం అయ్యాను. అలాగైనా మిమ్మల్ని మార్చొచ్చు అనుకున్నాను. కానీ ఆ రుద్రాణి చేసిన ప్లాన్కి మేం దొరికిపోయాం. మా కళ్ళెదురుగా మీరున్నారు, కానీ మిమ్మల్ని భరత్ కాదు విజయ్ అని ఆ రుద్రాణి ప్రపంచం అంతా నమ్మించింది. మీ ఐడెంటిటీని మార్చేసింది. కట్టుకున్న భర్త కళ్ళెదురుగా ఉన్నా గుర్తుపట్టకుండా పరాయిదాన్ని చూసినట్టు చూస్తుంటే నేను పడ్డ నరకం ప్రపంచంలో ఏ ఆడది పడకూడదండి. మిమ్మల్ని కన్న తల్లి, మీరు కట్టుకున్న భార్య, మీరు కన్న ఈ బిడ్డ, మీ ముగ్గురం మీ ఎదురుగా ఉన్నా మేము పరాయి వాళ్ళలానే కనిపించాము. మేమేదో మిమ్మల్ని మోసం చేస్తున్నామని మీరు అనుకున్నారు. ఆ రుద్రాడితో కలిసి ఇండియా వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. మీకు గతం గుర్తుకు రావాలని
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలని ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నానో మీకు తెలుసా? చివరికి మా కలలు ఫలించాయి. మీరు తిరిగి మారిపోయారు. చాలండి, ఈ సంతోషం చాలు. ఐఎమ్ సారీ చంద్రిక, నన్ను క్షమించు. అయ్యో, ఎందుకండి? నాకన్నీ గుర్తొస్తున్నాయి చంద్రిక. నేను విజయ్నే అనుకుని నిన్నెలా చూశానో నాకు గుర్తుకొస్తుంది. అవసరమైతే నీకు పెళ్లి చేయాలని కూడా ఆలోచించాను. నేనన్న మాటలు నిన్ను ఎంత బాధ పెట్టాయో, నిన్ను అమ్మని ఎంత ఏడిపించాయో ఇప్పుడు నాకన్నీ వరుసగా గుర్తుకొస్తున్నాయి. ఆ రుద్రాణి చేతిలో కీలు బొమ్మలా మారాను. ఆ రుద్రాణి ఏది చెప్తే అదే నిజమని నమ్మాను. నన్ను క్షమించు చంద్రిక. భలే వారండి, మన మధ్య క్షమాపణలేంటి? మీరు మారాలి అనుకున్నాను, మారారు. నాకంతే చాలు. భరత్ గారు, రుద్రాణి విషయంలో మీరే కాదండి, నేను కూడా చాలా కోపంగా ఉన్నాను. ఎవరైనా ప్రపంచంలో తెలియక తప్పు చేయొచ్చు, అలాంటి వాళ్లను కనీసం క్షమించొచ్చు. కానీ తెలిసి కూడా తప్పు చేసిన వాళ్ళని క్షమించకూడదండి. మీరు చంద్రిక గారికి భర్త అని, మీకు కుటుంబం ఉందని తెలిసినా కూడా మిమ్మల్ని ప్రేమించింది. ప్రేమించడం తప్పు కాకపోవచ్చు. ఒక మనిషి మీద ఎందుకు ఇష్టం ఏర్పడుతుంది అంటే అది ఎవ్వరూ చెప్పలేరు. కానీ ఒక జంటను విడదీస్తున్నాను, ఆ పాపం నాకు తగులుతుంది అని తెలిసి కూడా మీ జంటను విడదీయాలని డ్రామా చేసింది చూడండి, దానికి నేను తనని క్షమించలేకపోతున్నాను. ఆ రుద్రాణి చేసిన పాపాలు 1, 2 కాదు విక్రమ్. నా జీవితంలో చెయ్యకూడని తప్పులే చేసింది. నాకు చంద్రికకి మధ్య విభేదాలు సృష్టించింది. నా తల్లి భానుమతి చనిపోతే కనీసం తలకొరివి పెట్టే అవకాశం కూడా లేకుండా చేసింది. అలాంటి దాన్ని ఇంకా వదిలిపెట్టకూడదు. చంద్రిక, పద, దానంతు చూద్దాం. పదండి. చంద్రిక, పాప. చంద్రిక, నీకేం కాలేదు కదా? మీరంతా బానే ఉన్నారు కదా? మీ అబ్బాయి అత్తయ్య. భరత్, అమ్మా, నేను చేసిన దానికి చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. భరత్, పోనీలే, మొత్తానికి నీకు గతం అంతా గుర్తుకొచ్చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మీరెక్కడికి వెళ్ళారమ్మా? ఏమైపోయారు? మీరు కనిపించకపోయేసరికి నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అత్తయ్య, మీకు చెప్పకుండా నేను ఒక పని చేయాల్సి వచ్చింది. ఇది నిజానికి మీతో ముందే చెప్పాలి, కానీ మీతో చెప్తే మీరు మా కోసం టెన్షన్ పడరు. మీరు టెన్షన్ పడకపోతే రుద్రాణి నమ్మదు. అందుకే రుద్రాణికి అనుమానం రాకూడదు అని నిజం చెప్పకుండా విక్రమ్ సహాయంతో భరత్ గారిని ఇక్కడి నుంచి తప్పించింది నేనే. అవునమ్మా, చంద్రిక రిస్క్ తీసుకొని నాకు గతం గుర్తొచ్చేలా చేసింది. నేను మొదట చంద్రికని చాలా అపార్థం చేసుకున్నాను. కానీ తను అలాంటి రిస్క్ తీసుకోవడం వల్లే ఈరోజు నేను మళ్ళీ పాత భరత్లా మారగలిగాను. నిజంగా ఈ కష్టం అంతా చంద్రికదే అమ్మా. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి చంద్రిక. పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ భర్తని కాపాడుకోవడం కోసం భార్య చేసిన పోరాటాల గురించి కథలు కథలుగా చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో కూడా
భర్త కోసం ఇంత పోరాటం చేసే నీలాంటి మంచి మనిషి నాకు కోడలిగా దొరకటం నిజంగా నా అదృష్టం తల్లి. పోన్లే బాబు, ఏదైతేనే సమస్యలన్నీ సాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు నువ్వు మామూలు మనిషి అయ్యావు. ఇక ఆ రుద్రాణి మనల్ని ఏమీ చేయలేదు. రుద్రాణి ఏమీ చేయలేదమ్మా. కానీ రుద్రాణిని వదిలిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేసింది, ఎన్ని ద్రోహాలు చేసింది, ఎంతలా ఏడిపించింది. చివరికి నా అనుకునే వాళ్ళందరికీ నన్ను దూరం చేసి నన్ను ఒక అనాథని చేయాలని చూసింది. అలాంటి దాన్ని ఊరికే వదిలేయకూడదమ్మా. భరత్ బాబు, చంద్రిక, మీకేం కాలేదు కదా? మీరందరూ క్షేమంగానే ఉన్నారు కదా? మీకేమైనా అయ్యిందేమోనని నేను చాలా టెన్షన్ పడిపోయాను. మేమందరం బానే ఉన్నాం నీర్జా. నీకో గుడ్ న్యూస్ చెప్పనా? భరత్ గారికి గతం గుర్తొచ్చింది. తనెవరో ఏంటో తనకి తెలిసిపోయింది. ఇప్పుడు తను విజయ్ కాదు, నా భర్త భరత్. అవునా బాబు? అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రుద్రాణి వేస్తున్న వలలో మీరెక్కడ దొరికిపోతారో, భార్య బిడ్డల్ని కన్న తల్లిని వదిలేసి ఆ రుద్రాణితోటి ఇండియా వదిలిపెట్టి ఎక్కడ వెళ్ళిపోతారో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఎక్కడో ఒక నమ్మకం బాబు, మీ చంద్రిక అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించే మనిషి కాదు. ఏం చేసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటుంది అని చిన్న నమ్మకం ఉంది. చివరికి నా నమ్మకమే నిజమైంది. అది సరే, మనల్ని ఇన్ని కష్టాలు పెట్టిన రుద్రాణి ఎక్కడుంది? లోపలే ఉంది బాబు. రుద్రాణి! విజయ్, విజయ్ వచ్చేసావా? నువ్వు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. అయిపోయిందా? ఇంకా నటించాల్సిందేమైనా ఉందా? నేను నటించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో నాకు తెలియదనుకున్నావా? నేను భరత్ని.